అంటే పవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మంది మార్బలాన్ని వేసుకొని 24 గంటలు రోడ్డు మీద నేషనల్ హైవేస్ మీద తిరుగుతూ ఉంటారు కదా. అంటే బల ప్రదర్శన చేయడానికి తిరుగుతూ ఉంటారు కదా. ఆ బల ప్రదర్శన చేసే రోడ్లు కూడా పీపీపీలు వేసినట్టువే. అదే కదా. 500 కార్లు, 600 కార్లు, ఆ రోడ్లన్నీ కూడా. ఆ, మహానుభావుడు వాజ్పేయి గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక కారణం చెప్పారు. ఒకసారి ఆయన సింగపూర్ మలేషియా ఎక్కడికో వెళ్తే ఆ రోడ్లు చూసి ఆయన అప్పుడు ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ లో వాజ్పేయి గారితో చర్చిస్తే ఆ రోజు వచ్చినటువంటి ఐడియా తోటి ఈ రోజు ఈ దేశంలో కొన్ని లక్షల కిలోమీటర్లు పీపీపీ మోడ్ లో వేసినటువంటి రోడ్లే. మనం కేవలం 15 రూపాయలు, అదే 15 రూపాయలతోటి టోల్ గేట్ దాటుతున్నాం. కొన్ని వందల గంటల జర్నీలు తగ్గుతున్నాయి, ప్రమాదాలు తగ్గుతున్నాయి, హైజీనిక్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. రీసెంట్ గా ఒక 4 రోజుల ముందు నేను ఒక పని మీద యూపీ వెళ్లాల్సి వచ్చింది. మీరట్ అండ్ కాన్పూర్ మధ్య అండి ఏఐ ఇంటిగ్రేటెడ్ నేషనల్ హైవేస్ ఇంట్రడ్యూస్ చేశారు. నమ్మగలరా? ఏఐ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ నేషనల్ హైవేస్. ఉమ్, మీ టైర్ తో సహా, టైరు ఎట్లా ఉంది, టైర్ లో గాలి ఎంత ఉందో సహా చెప్పగలుగుతారు. మీరు ఎంత స్పీడ్ లో వెళ్తున్నారు, మీకు వార్నింగ్, ఇమ్మీడియట్ గా వార్నింగ్ ఏ వెహికల్ అవుతుందో నెంబర్ ఉంటది. కాబట్టి ఆ ఓనర్ కి మీరు డేంజర్ జోన్ లో వెళ్తున్నారా, నార్మల్ గా వెళ్తున్నారా, గాలి తక్కువ ఉందా, మీరు ఏ స్పీడ్ లో వెళ్తున్నారు, మొత్తం డీటెయిల్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ కి వచ్చేటట్టు టెక్నాలజీ తోటి పెడుతున్నారు. ఎప్పుడో మహానుభావులు వీళ్ళంతా కలిపి సో దేశాన్ని ఇదంతా ఒకటి సార్. వెళ్ళినటువంటి నిన్న అంటే ఓకే, ఇది ఇప్పుడు నిన్న ట్వీట్ కూడా చేశారు, ఏది విత్తుతామో అదే మొక్కయి వస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్వీట్లో రాశారు. దట్ వాట్ ఐఎమ్ టెలింగ్. అందుకోసం ఈ రోడ్ల గురించి తీసుకున్నా నేను. ఉమ్, పీపీపీ గురించి మన మిత్రుడు చెప్పినప్పుడు పీపీపీ 1999 ఉందంటే ఇమీడియట్ నాకు అది గుర్తొచ్చింది. ఉమ్, వాజ్పేయి గారి పీరియడ్ లో వచ్చినటువంటి రిఫార్మేషన్స్ ఇవన్నీ కూడా, అంతకు మునుపు పివి నరసింహారావు గారు చేసినటువంటి లిబరలైజేషన్ ఇవన్నీ కూడా, వాళ్ళంతా దేశం కోసం చేసినటువంటి వాళ్ళు. ఈ రోజు ఆయన ఇందాక మన మిత్రుడు ఒక జీవో చూపించాడు. 100 సీట్లు ఉంటే ఆ 100 సీట్లలో ఒక్క సీట్ కూడా పేదవాళ్ళకి ఏం లేదు. ఉమ్, కంప్లీట్ అన్ని కూడా సేలబులే. ఈ రోజు ఇక్కడ వస్తున్న దాంట్లో 50% పేదవాళ్ళకి వెళ్తున్నాయి సీట్లు. దాన్ని దాచిపెట్టి అది కాదు మొత్తం పేదవాళ్ళకి దూరం చేస్తున్నారని చెప్పేశారు. ఈ రోజు కూడా పీపీపీ మోడ్ లో కనుక ఈ మెడికల్ కళాశాలలు వస్తే చాలా తక్కువ ఫీజుతో లేదా ఉచితమైనటువంటి సేవలు, విస్తృతమైనటువంటి సేవలు, ప్రపంచంలో జరిగేటటువంటి ఎక్కడికి మనం దూరాభారం పోకుండా జరిగేటటువంటి ఆపరేషన్లు అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్ H1 కూడా ఆ పీపీపీ మోడ్ లో వచ్చేటువంటి హాస్పిటల్లో ఉంటాయి. రైట్ సార్, మారుమూల రైట్ సార్, ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంటది. రైట్. ఒక్కసారి మాట్లాడి ఒక ముక్కలో చెప్పి ముగిస్తాను పవన్. ఇప్పుడు ఈ హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ ఏం చేసిందంటే ప్రతి మెడికల్ కళాశాలకు కొన్ని గ్రామాలను ఇచ్చింది ఫర్ రీసెర్చ్ ఇచ్చింది. ఆ గ్రామాలకు ఈ మెడికల్ స్టూడెంట్స్ అడాప్షన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ గ్రామాల్లో లేదు ఆ ప్రాంతాల్లో ఈ 5 సంవత్సరాల ఒక కుటుంబాల మీద, గ్రామాల మీద రీసెర్చ్ చేయటం వల్ల ఎటువంటి జబ్బులు వస్తున్నాయి, ఎటువంటి ఆహారం ఉంది, ఎటువంటి నీరు ఉంది, ఎటువంటి వైరస్ ఉంది, ఎటువంటి ఫంగస్ ఉంది, ఎటువంటి బ్యాక్టీరియా ఉంది, ఒక రీసెర్చ్ జరుగుతోంది. ఉమ్, అది దీనివల్ల ఎంతో విస్తృతంగా ఒక రీసెర్చ్ అనేది తెలియకుండా వైద్య విద్యార్థుల ద్వారా, హెచ్ఓడీల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం పోవటం ద్వారా ఆ ప్రాంతంలో ఆ వ్యాధినో, బ్యాక్టీరియానో, వైరస్ నో, ఫంగస్ నో, లేకపోతే అక్కడ జెనెటికల్ గా ఇష్యూస్ ఉన్నట్టు ఏదైనా ఉంటే ప్రజల యొక్క ఏ ప్రాంతంలో ఏ మనిషికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నది రీసెర్చ్ ద్వారా చేయటం ద్వారా వైద్యాన్ని విస్తృతపరిచే అవకాశం అన్నది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పీపీపీ మోడ్ లో అడాప్షన్ చేసుకున్నారో ఆ రాష్ట్రాలకు అటువంటి అవకాశం ఉంటది. ఇతను చెప్పే పద్ధతిలో పోతే ప్రజలు రోగాలతో సావాలా, రీసెర్చ్ లేదు, ఏమీ లేదు. ఇంకా వాళ్ళు చావాలా, ఇతను చెప్పేదే కరెక్ట్ అనుకోవాలా. రైట్ సార్, డివిఎస్ గారు. ఘనకార్యం. రైట్, శ్రీనివాస్ గారు, ఇప్పుడు 18 నెలల్లో మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటా ఉంటారు కదా. సో ఆ ప్లేస్కి వెళ్ళి